హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్లో దాకు సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ అండి. ఇది బిఫోర్ ద ప్రాపర్ నౌన్ రెఫరింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే ప్రాపర్ నౌన్ సంబంధించినటువంటిది లేదా పీపుల్ ఆఫ్ ఏ కంట్రీ సంబంధించినటువంటి దాంట్లకు ఏం యూజ్ చేయాలండి అంటే ద అనే వర్డ్ యూజ్ చేయాలి బిఫోర్ ద ప్రాపర్ నౌన్ రెఫరింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఏ కంట్రీ. ఎగ్జాంపుల్స్: ద ఇండియన్స్, ద చైనీస్, ద అమెరికన్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే విత్ వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ టైం, అంటే ఇక్కడ టైంని ఎక్స్ప్రెస్ చేయటువంటిది దానికి ద అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుందండి. ఇన్ ద ఈవినింగ్, ఆ సాయంకాలము, ఇక్కడ ద అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఆన్ ది 15th ఆగస్ట్, 15th ఆగస్ట్ ముందర ఏమి చేశారు, ద అనే ఆర్టికల్ యూజ్ చేశారు. విత్ వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ టైంకు ముందర ద అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ద పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ వన్స్ క్లోతింగ్, అంటే శరీర అవయముల పేర్ల ముందు, వస్త్రధారణకు సంబంధించిన పేర్ల ముందు ద అనేది వాడతారండి. బిఫోర్ ద పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ వన్స్ క్లోతింగ్ అంటే శరీర అవయముల పేర్ల ముందు, వస్త్రధారణకు సంబంధించిన పేర్ల ముందు ద వాడతారండి. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హీ పుల్డ్ హిస్ బ్రదర్ బై ది షర్ట్, ఇక్కడ షర్ట్ అనేది క్లోత్ కాబట్టి ఇక్కడ ఏం ఆర్టికల్ యూజ్ చేశారు, ద అనే ఆర్టికల్ యూజ్ చేశారు. ద థీఫ్ హిట్ హిమ్ ఆన్ ది నెక్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బిజినెస్ హౌసెస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, బ్యాంక్స్, ఎక్సెట్రా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బిజినెస్ హౌసెస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ శాఖల వ్యాపార భవనముల, బ్యాంకుల పేర్ల ముందు ద ఉపయోగించబడుతుందండి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద తాజ్ హోటల్, ద అశోక హోటల్, ద స్టేట్ బ్యాంక్, ద ఆంధ్రప్రదేశ్, ద ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ నోట్ తీసుకుంటే బట్ ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ విచ్ హ్యావ్ ఎ పర్సనల్ నేమ్ ఇన్ ద ఫాలోయింగ్. పర్సనల్ నేమ్స్ సంబంధించినటువంటి దానికి ముందర ద అనే వర్డ్ యూజ్ చేయకూడదండి. ఇక్కడ డాష్ కుందన్స్ స్టోర్, స్మిత్స్ బ్యాంక్, సుబ్రహ్మణ్యం లైబ్రరీ, ఇలా వచ్చినటువంటి దానిలకు ముందర ద అనే వర్డ్ యూజ్ చేయకూడదండి. కుందన్స్ స్టోర్, స్మిత్స్ బ్యాంక్, సుబ్రహ్మణ్యం లైబ్రరీ. ఒకసారి చూసుకుంటే బట్ ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ విచ్ హ్యావ్ ఎ పర్సనల్ నేమ్ ద ఫాలోయింగ్, అంటే వ్యక్తిగత పేర్లతో ప్రారంభించేటప్పుడు ద అనేది వాడరాదండి. బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ టు రిప్రజెంట్ ఏ హోల్ క్లాస్, అంటే ఏకవచనంలో ఉన్న కామన్ నౌన్కు ముందు ద వాడిన నౌన్ ఆ జాతి మొత్తాన్ని తెలియజేస్తుందండి. ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ అనిమల్, ఇక్కడ ద కౌ అంటే ఆల్ కౌస్కి సంబంధించినటువంటి మొత్తం జాతికి సంబంధించినటువంటిది తెలియజేస్తుంది. ద ఔల్ కెనాట్ సీ వెల్, ఇక్కడ ఓల్ వచ్చేసి అంటే ద ఓల్ అంటే ఆల్ ఔల్స్ సంబంధించినటువంటిది. బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ టు రిప్రజెంట్ ఏ హోల్ క్లాస్ విత్ సర్టెన్ టైటిల్స్ లైక్ అలెగ్జాండర్ ద గ్రేట్, ఎలిజబెత్ ద సెకండ్, టైటిల్స్కి ముందర ద అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుందండి. బిఫోర్ ది ఆర్డినల్ నెంబర్స్ అంటే ద ఫస్ట్ బాయ్ విల్ గెట్ ది టికెట్, షీ వాజ్ ద లాస్ట్ గర్ల్ టు గో టు ముంబై. ఆర్డినల్ నెంబర్స్ అంటే మనం యూజ్ చేసేటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాంటివి కూడా ఉంటాయి కదండి, అవి ఆర్డినల్ నెంబర్స్ అవుతాయి. వీటి ముందర ద అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత వాయిద్యాల పేర్ల ముందు ద అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. సీత ప్లేస్ ద వయలిన్ వెరీ వెల్, ఇక్కడ వయలిన్కి ముందర ద అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిఫోర్ వర్డ్స్ రిప్రజెంటింగ్ ఇన్వెన్షన్, ద టీవీ ఈజ్ వెరీ యూస్ఫుల్, ఇక్కడ టీవీ అనేది ఇన్వెన్షన్ సంబంధించినటువంటిది.
తర్వాత ఇక్కడ టీవీ వెరీ యూస్ఫుల్ అంటే చాలా ఉపయోగకరంగా ఉండదు, అప్పుడు ద అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ వర్డ్స్ రిప్రజెంటింగ్ ఇన్వెన్షన్స్. In adverbial expressions like the more we have, the more we want. Adverbial expressions ముందర ఏమి ఇచ్చాలండి, దాని వర్డ్ ఇచ్చేస్తాం. When it is clear from the context that a particular place or thing is meant, అంటే సందర్భం బట్టి ఖచ్చితంగా ఫలానా అని తెలిసిన ఆ నామవాచకము ముందు ద వాడదాం. అంటే సందర్భం బట్టి ఖచ్చితంగా ఫలానా అని తెలిసిన ఆ నామవాచకం ముందు ద అనేది వాడతారండి. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఐ మేడ్ ది మేయర్ ఎస్టర్డే. ఇక్కడ ద మేయర్ అంటే మేయర్ ఆఫ్ ది స్పీకర్స్ సిటీ ముందర, అందుకే మేయర్కి ముందర ఆర్టికల్ ఏమి ఇచ్చేసాము, ద అనే ఆర్టికల్ ఇచ్చేసాము. నెక్స్ట్ ద బాయ్ ర్యాన్ ఇన్ టు ద స్ట్రీట్. ఇక్కడ ద స్ట్రీట్ అంటే ద స్ట్రీట్ విచ్ హ్యాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్. ద బాయ్ ర్యాన్ ఇన్ టు ద స్ట్రీట్. స్ట్రీట్ ముందర దాని ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. బిఫోర్ ద అడ్జెక్టివ్స్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ. బిఫోర్ ద అడ్జెక్టివ్స్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ అంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజేష్ ఈజ్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో రాజేష్ అనే అతను చాలా బెస్ట్ బాయ్ అనే వర్డ్తో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ బెస్ట్ బాయ్ ముందర ద అనే వర్డ్ యూజ్ చేయడం జరిగిందండి. పర్వీన్ ఈజ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ గర్ల్. ఇక్కడ మోస్ట్ అనేది అడ్జెక్టివ్ అండి, దానికి ముందర ఏమి యూజ్ చేసామండి అంటే ద అనే వర్డ్, ద అనే ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. బిఫోర్ ద అడ్జెక్టివ్స్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ. ఇన్ సర్టెన్ టైం ప్రైజెస్కి ముందర, ఇన్ సర్టెన్ టైం ప్రైజెస్కి ముందర దాని వర్డ్ యూజ్ చేయడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ద బిగినింగ్, ద మిడిల్, ద పాస్ట్, ద ప్రజెంట్, ద ఫ్యూచర్, ద ఎండ్. బిఫోర్ ద కంపారేటివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. బిఫోర్ ద కంపారేటివ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆఫ్ ది టూ సిస్టర్స్ నిర్మలా ఈజ్ ద టాలర్. ఇద్దరు సిస్టర్స్లో నిర్మల అనే అతను, నిర్మల అనే ఆమె చాలా పొడవు అనే అర్థంలో కంపారిటివ్స్ చేస్తున్నాం కాబట్టి అనే వర్డ్ యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ది రైట్ ఆర్ ద వెరీ. ఇట్ ఈస్ ద బుక్ ఆన్ మిల్టన్. మిల్టన్ సంబంధించినటువంటి బుక్ కాబట్టి ద అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. బిఫోర్ జియోగ్రాఫికల్ నేమ్స్ క్వాలిఫైడ్ బై అన్ అడ్జెక్టివ్ ఆర్ అడ్జెక్టివ్ ప్రైజెస్. భౌగోళిక నామంల ముందు ఏమి చేయాలండి, ద అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుందండి. భౌగోళిక నామములు కలిగి ముందు విశేషమును కలిగిన నామవాచకముల ముందు ద వాడతారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ద యునైటెడ్ స్టేట్స్. బిఫోర్ ద జియోగ్రఫికల్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్. భౌగోళిక ప్రాధాన్యత కలిగిన పేర్ల ముందు ద వాడాలండి. భౌగోళిక ప్రాధాన్యత కలిగిన పేర్ల ముందు ద వాడాలి. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ద పంజాబ్, ద ఉత్తరప్రదేశ్. బిఫోర్ ఏ పర్సనల్ నేమ్ దట్ సిగ్నిఫైస్ ఏ ఫ్యామిలీ. అంటే ఒక కుటుంబంను తెలియజేయు వ్యక్తిగత పేరు ముందు వాడతారండి. ఐ మేడ్ ది సుబ్రహ్మణ్యంస్ లాస్ట్ నైట్. ఇక్కడ సుబ్రహ్మణ్యంస్ సింగిల్ మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటిది కాబట్టి దాని వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఐ మేడ్ ది సుబ్రహ్మణ్యంస్. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విచ్ కంటైన్ కింగ్డమ్ ఆర్ రిపబ్లిక్. ఇక్కడ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది కంట్రీస్ విచ్ కంటైన్ కింగ్డమ్ ఆర్ రిపబ్లిక్స్. నేమ్ ఆఫ్ ది కంట్రీస్ ముందర కానీ లేదా కింగ్డమ్స్ ముందర కానీ రిపబ్లిక్స్ ముందర కానీ దాని వర్డ్ ఇచ్చడం జరిగిందండి. దానికి ఎగ్జాంపుల్స్ ద యునైటెడ్ అరబిక్ రిపబ్లిక్, ద యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడితో ద అనే వర్డ్ సంబంధించినటువంటి మొత్తం ఆర్టికల్ సంబంధించినటువంటిది కంప్లీట్ అయిందండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్స్ యువర్ భాష.